ఓసై మూర్ఖురాలా, ఎందుకొచ్చావే మా ఇంటికి? పద వెళ్ళు, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అయ్యో అత్తయ్య గారు. ఏమిటి, ఎందుకొచ్చావే ఇక్కడికి నువ్వు? అన్ని మాటలన్నా కూడా సిగ్గు లజ్జ లేకుండా వెంటపడి మరీ వచ్చావు. నీకు మా ఇంట్లో ఏం పని? ఏం పని? నిన్ను ఈడ్చుకుంటూ నీ పుట్టింటికి తీసుకెళ్లాను, గుర్తుందా? బంగారు నగలు తీసుకొచ్చావా? మరి తీసుకురాకుండా ఎందుకొచ్చావే? మీ అమ్మా నాన్నలాగే నీకు కూడా సిగ్గులేదు. నీలాంటి విశ్వాసఘాతకులకి నా ఇంట్లో చోటు లేదు. మా పిన్ని మరీ చెప్పింది కదా, బంగారు నగలు తీసుకురాకపోతే సఖూని వాళ్ళ ఇంటి గడప తొక్కడివ్వను అని. భామా, అది కాదు పెద్దమ్మా, నాకు మా పిన్ని గురించి తెలుసు కదా. ఆవిడ మాట అంటే మాటే. అది అన్ని ఆటంకాలని అవాంతరాల్ని దాటుకుని సక్కు అక్కడికి వెళ్ళినా మా పిన్ని తనని ఇంట్లోకి రానివ్వదు. మీ మనసులో ఎందుకని ఇలాంటి దురాలోచనలు వస్తాయి? అసలు ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? సకు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? తనని ఇక్కడే పుట్టింట్లో కూర్చొని ఏడుస్తూ ఉండమంటారా? మీ మనసులో ఉన్నది మేము గ్రహించలేదనుకుంటున్నారా? సకు ఎప్పుడు కష్టాల్లోనే మునిగి తేలాలి, తను సుఖంగా ఉండకూడదు, ఇంకా మేము కూడా సంతోషంగా ఉండకూడదు. అదే మీ కోరిక, నాకు తెలుసు. అయ్యో, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ఉమా? వాస్తవమే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు మా అన్నయ్య మొహం చూసే నేను ఊరుకున్నాను. ఇంటికొచ్చిన ప్రతిసారి సూటిపోటి మాటలతో నా భర్తని, నా అత్తగారిని బాధ పెడుతున్నారు. నాకు తెలిసిన బంధాన్ని తెంచుకోవటం ఇష్టం లేక మౌనంగా ఉంటాను. మీరు ఎప్పుడు దురాలోచనలతోనే వస్తున్నారు. అయ్యగారి విషయంలోనూ మీరు ఇదే చేశారు. అయ్యగారు మాకు ప్రత్యక్ష నరకం చూపించారు, సకుని వేధించారు. అయినా కూడా సకుని ఆ అయ్యగారికిచ్చి పెళ్లి చేయాలని మీరు నానా ప్రయత్నాలు చేశారు. చెయ్యలేదా? ఏం కాదు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీ మొహం ఆనందంతో వెలిగిపోవటం మేము గమనించలేదనుకుంటున్నారా? ఇప్పుడు నా సకుకి పెద్ద కష్టం వచ్చింది, కానీ మీరు పుండు మీద కారం జల్లుతున్నారు. ఇప్పటికి 100 సార్లు చెప్పారు నా పిన్ని గురించి నాకు తెలుసు, నా పిన్ని గురించి నాకు తెలుసు అని. మరి మీ పిన్ని గురించి మీకు ఇంత బాగా తెలిసినప్పుడు నా కూతురు సకు కోసం ఈ సంబంధాన్ని ఎందుకని తీసుకొచ్చారు? వెళ్ళికటి నిన్ను ఆగు. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు నా ఇల్లు ఇదే కదండి. చావైనా బ్రతికైనా ఇక్కడే, నేను ఇక్కడే ఉంటాను. అత్తయ్య గారు, నేను ఒక చిన్న గదిలో ఉంటాను. నేను మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టాను. అత్తయ్య గారు, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించకండి. అత్తయ్య గారు, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించకండి. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకండి. అమ్మా, దాని మాటలకి మోసపోకు. ఇది ఇలాగే నాటకాలు చేస్తుంది. నీకు గుర్తుంది కదా, పుట్టింటికి పంపుతానంటే ఆ రోజు వరుసగా అందరి కాళ్ళు మొక్కింది. అబ్బా, ఇది దాని పనవ్వాలంటే ఊరి వాళ్ళ అందరి ముందు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తుంది. ఇదిగో మూర్ఖురాలా, లేనిపోనివన్నీ దాన్ని బుర్రకెక్కించుకో. తనకి ఆలోచన లేకపోయినా నువ్వు చెప్పింది విని చేస్తుంది. ఊళ్ళో వాళ్ళ ముందు మన పరువు పోతుంది. అలా జరగకూడదని కదా దండోరాన్ని ఆపి సిపాయిల్ని పంపించొచ్చాను. నువ్వెందుకే అనవసరంగా జోక్యం చేసుకుంటావు? బుద్ధి లేదు నీకు. ఇలా చూడు, యమున చెప్పినట్టు నువ్వు చేయకూడదు. చెయ్యకూడదు. ఏది చెయ్యకూడదంటానో నువ్వు ఖచ్చితంగా అదే చేస్తావు. వద్దన పని చేయడం నీకు చాలా బాగా అలవాటు కదా. లేదు, నిన్నిలాగే వదిలేస్తే ఊళ్ళో అందరి ఇళ్లకి వెళ్తావు, గ్రామస్తులందరినీ ప్రాధేయపడతావు. మీరైనా మా అత్తగారికి చెప్పండి అని బతిమాలుతావు.
మా పరువే పోతుంది. దానికి బదులు ఉండు, ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండు, కానీ ఇంట్లో కాదు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఇంట్లో కాదు, ఇక్కడ వాకిట్లోనే ఉండాలి. ఏవండి నేను అక్కడ ఆ మూలలో, వాకిట్లో ఆ మూలలో ఉండాలి. నువ్వు అటు చూడు, ఆ పాకలో ఉండాలి, అక్కడే ఉండాలి. అక్కడి నుంచి కదలకూడదు. నా ఇంటి మెట్లు కూడా ఎక్కకూడదు. నువ్వు ఎక్కితే కాళ్ళు విరగొడతాను. అత్తయ్య గారు పర్వాలేదు, నేను అక్కడ ఉంటాను. మీ ఆజ్ఞ పాటిస్తాను. మీరు చాలా దయగలవారు, అందుకే నాకు అక్కడ ఉండడానికి అనుమతి ఇచ్చారు. అమ్మ సకుని ఎంతగా అవమానపరిచింది. తనని కొట్టింది, తిట్టింది. ఇక్కడికొస్తే ఊరుకోనని బెదిరించింది. అయినా సకు అత్తగారిని ఇంకా గౌరవిస్తోంది. సకు అమాయకురాలు, చాలా మంచిది. తన మనసు నిర్మలమైనది, స్వచ్ఛమైనది. ఎంతమంది సూటిపోటి మాటలన్నా ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది. మా మీద సక్కు మీద మీకు రవంత ప్రేమ ఉన్నా మీరు సక్కు కోసం ఈ సంబంధాన్ని తీసుకొచ్చేవారు కాదు. ఇప్పుడు చెప్పేది అప్పుడు చెప్పుండాల్సింది. మా రమా పెన్ని దుర్మార్గురాలు, దుష్టురాలు, ఇబ్బంది పెడుతుందని. అప్పుడు ఎందుకని మౌనంగా ఉన్నారు? మా సక్కుని మీ పిన్ని రాజు రంపాన్ని పెడుతోందని తెలిసి కూడా ఎందుకని ఆవిడ్ని ప్రశ్నించటం లేదు? మంగళగౌరి సమయంలో మమ్మల్ని ఎగతాళి చేసి వెళ్లారు. ఆ రోజు మీరు మీ పిన్నికి చెప్పుండాల్సింది, ఉమ్మని పిలవటం మీ బాధ్యత, మీ కర్తవ్యం అని. ఇప్పుడు సకు అంటే నాకు ప్రేమని చెప్తారా? సకు జీవితం తన అత్తగారింట్లో సాఫీగా సాగట్లేదు, అందుకు కారణం మీరే కదా, చెప్పండి. మీరెప్పుడు మాకు వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. ఆభరణాలు ఇత్తడమని చెప్తున్నారు. మేము గజ దొంగలమా, మోసగాళ్ళమా? మీరు మీ పిన్నికి గుంట బద్దలు కొట్టి చెప్పుండాల్సింది, వీళ్ళు అటువంటి మనుషులు కారు అని. కానీ మీరు చెప్పలేదు. మీ పిన్ని కోపాన్ని 1000 రెట్లు పెంచడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. మీరు మా సకుని నరకంలోకి నెట్టారు. మేము మీకు ఏ అపకారం చేసాం? ఎందుకని మా పట్ల ఇలా వ్యవహరిస్తున్నారు? బాధపడకు ఉమా, నువ్వు దీని మాటలు పట్టించుకోకు.